శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 39వ సర్గము. శ్రీరామచంద్రుడు సుగ్రీవునకు తన కృతజ్ఞతలను తెలుపుట. ఆయా దిక్కులకు వెళ్ళిన వానర ప్రముఖులు కోట్ల కొలదిగానున్న తమ తమ వానర సైన్యములతో వచ్చి సుగ్రీవుని కలియుట. ఆ సుగ్రీవుడు పలుకుచున్న మాటలను విని ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు తన ఎదుటనే అంజలి ఘటించి నిలిచియున్న ఆ వానరేంద్రుని తన బాహువులతో గాఢముగా కౌగలించుకొనెను. పిమ్మట అతనితో ఇట్లు నుడివెను. మిత్రుడా, ఇంద్రుడు వర్షములను కురిపించుట, 1000 కిరణములు గల సూర్యుడు చిమ్మ చీకట్లను పారద్రోలుట, చంద్రుడు తన చల్లని కాంతులతో ఈ భూమండలమునకు ఆహ్లాదము గూర్చుట అనునవి వారి సహజ లక్షణములు. అట్లే మిత్రులకు ప్రత్యుపకారము చేయుట నీ వంటి సత్పురుషునకు సహజ గుణము. ఇందు ఆశ్చర్యపడవలసిన విషయము ఏమాత్రమూ లేదు. సౌమ్యుడవైన ఓ సుగ్రీవా, నీ యందలి ఈ ప్రత్యుపకార లక్షణము ఆశ్చర్యము కాదు. ఏలనన నీవు ఎల్లప్పుడూ ప్రియవచనములనే పలికెడివాడవు. నీ స్వభావమును నేను ఎరుగుదును. ఓ సుగ్రీవా, నీవు నాకు తోడుగా ఉన్నచో నేను రణరంగమున శత్రువులను అందరినీ అవలీలగా జయించెదను. నీవు నాకు ప్రాణమిత్రుడవు కనుక నీవే నాకు సహాయపడవలెను. అనుహ్లాదుడను రాక్షసుడు సచీదేవిని వలె రాక్షసాధముడైన రావణుడు తన వినాశనము కొరకే సీతాదేవిని వంచనతో అపహరించుకొని పోయెను. ఇంద్రుడు గర్వోన్మత్తుడైన అనుహ్లాదుని, అతనికి తోడ్పడిన పులోముని రణరంగమున చంపివేసినట్లుగా నేను దుష్టుడైన ఆ రావణుని నా వాడి అయిన బాణములతో త్వరలోనే సంహరించెదను. శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా ఆకాశమున సూర్యుని యొక్క వేడి కిరణకాంతులను కప్పివేయుచు దుమ్ములు చెలరేగెను. అట్లు దుమ్ములు అంతటను వ్యాపించుటచే అన్ని దిక్కుల యందును చీకట్లు అలముకొనెను. కొండలు, వనములు, అరణ్యములు మొదలగు వానితో భూమి అంతయును కంపించెను. అప్పుడు వాడి అయిన దంతములు గలవారు, మిగుల బలశాలురు, మదపుటేనుగుల వలె ఒప్పుచున్నవారు అయిన అసంఖ్యాకులగు వానరులు ఇసుక వేస్తే రాలనంతగా భూమిపై వ్యాపించియుండిరి. మరుక్షణముననే కామరూపులైన వానర సేనానాయకులు కోట్ల కొలదిగానున్న వారి పరివారములతో భూమిని ఆవరించియుండిరి. నదీ సముద్ర తీరములందును పర్వత వన ప్రదేశములయందును నివసించెడి మహాబలశాలులైన వానరులు అచటికి చేరిరి. వారు మేఘముల వలె గర్జించుచుండిరి. వారిలో కొందరు బాలసూర్యుని వలె ఎరుపు రంగుతోనూ, మరికొందరు చంద్రుని వలె స్వచ్ఛమైన వన్నెతోనూ, ఇంకనూ కొందరు పద్మకేసరముల వలె పసుపు వన్నె కలిగియుండిరి. వారిలో పెక్కుమంది మేరు పర్వత నివాసులు, శ్వేతవర్ణముల వారు. తేజస్వి అయిన శతవలి అను వానరవీరుడు 10,000 కోట్ల మంది అనుచరులతో గూడి అచటికి చేరెను. మేరు పర్వతము వలె ధీరుడు, పరాక్రమశాలి, తారకు తండ్రి అయిన సుషేనుడు పెక్కువేల కోట్ల మందితో అచటికి వచ్చెను. సుగ్రీవునకు మామయ్యైన రుమ తండ్రి మరి 1,000 కోట్ల మందితో అచటికి చేరెను. పద్మకేసరముల వన్నెగలవాడును, బాలసూర్యుని వలె చక్కని ముఖశోభగలవాడును, వానరులందరిలో శ్రేష్ఠుడును, ప్రజ్ఞాశాలియు, హనుమంతుని తండ్రియు అగు కేసరి అను వానర ప్రముఖుడు వేల కొలది వానర సైనికులతో అచటికి చేరెను. కొండముచ్చులకు ప్రభువు, గొప్ప పరాక్రమశాలి అయిన గవాక్షుడు 1000 కోట్ల మంది వానరులతో అచటికి వచ్చెను. శత్రువులను రూపుమాపెడివాడు, అమితమైన వేగము గలవాడు అగు ధూమ్రుడు అను భల్లూక నాయకుడు 2,000 కోట్ల మంది భల్లూకములతో వచ్చెను. గొప్ప వీరుడగు పనసుడను వానరయోధుడు, మహాపర్వత సన్నిభులు, భయంకరాకారులు అయిన 3 కోట్ల మంది వానరులతో అచటికి చేరెను. కాటుక కొండవలె గొప్ప ఆకారము గలవాడు, మహాకాయుడు అయిన నీలుడు అను వానరయోధుడు 10 కోట్ల మంది అనుచరులతో అచటికి వచ్చెను. గవయుడు అను వానరసేనా నాయకుడు మహాపరాక్రమశాలి, మేరు పర్వతము వలె దృఢమైనవాడు. అతడు 5 కోట్ల మంది వానరులతో విచ్చేసెను. దరీముఖుడను వానర నాయకుడు మిగుల బలశాలి. అతడు 1000 కోట్ల మంది అనుచరులతో సుగ్రీవుని కడకు వచ్చెను. అశ్విని దేవతల కుమారులైన మైందుడు, ద్వివిధుడు అనువారు మిగుల బలాఢ్యులు. వారు ఒక్కొక్కరు 1000 కోట్ల మంది అనుచరులతో అచటికి చేరిరి. మిగుల తేజస్వియు వీరుడును అయిన గజుడు మిక్కిలి బలశాలి.
అతడు 3 కోట్ల మంది వానరులతో సుగ్రీవుని సమీపించెను. భల్లూక ప్రభు అయిన జాంబవంతుడు మిక్కిలి తేజస్వి. అతడు సుగ్రీవునకు అతి సన్నిహితుడు. అతడు 10 కోట్ల మంది భల్లూక యోధులతో కూడి వచ్చెను. మిక్కిలి బలపరాక్రమములు గల రుమణ్వంతుడను వానర ప్రముఖుడు 100 కోట్ల మంది అనుచరులతో గూడి ఆ వానరప్రభు సమీపమునకు త్వరగా విచ్చేసెను. పిమ్మట గంధమాదనుడను వాడు కోటాను కోట్ల మంది వానరులను వెంటబెట్టుకుని అచటికి వచ్చెను. యువరాజైన అంగదుడు తన తండ్రి అయిన వాలివలే గొప్ప పరాక్రమశాలి. అతడు 1000 పద్మముల 100 శంఖువుల సంఖ్యలో అనుచర వానరులతో గూడి అచటికి చేరెను. నక్షత్ర కాంతులతో విలసిల్లుచున్నవాడు భీమ పరాక్రముడు అయిన తారుడు అను వానర ప్రముఖుడు 5 కోట్ల మంది వానరులతో వచ్చి రాజునకు దూరముగా నిలబడెను. వానర వీరుడగు ఇంద్రజానువు 11 కోట్ల మంది వానరులకు అధిపతి. అతడు వారితో గూడి విచ్చేసెను. బాలసూర్యుని కాంతులతో విలసిల్లుచుండెడి రంభుడనువాడు కోట్ల కొలది వానరయోధులతో గూడి అచటికి చేరెను. వీరుడు బలశాలి వానర నాయకుడు అయిన దుర్ముఖుడను వానర ప్రముఖుడు 2 కోట్ల మంది వానరులతో గూడి అచటికి వచ్చెను. కైలాస శిఖరముల వలె ఉన్నతులు, శత్రువులకు భయమును కొల్పెడి పరాక్రమశాలురు అయిన 1000 కోట్ల మంది వానరులను వెంటబెట్టుకుని హనుమంతుడు ఏతించెను. మహాపరాక్రమశాలియగు నలుడు వృక్షములపై నివసించెడి కోట్ల కొలది వానరులతో గూడి అచటికి విచ్చేసెను. శుభలక్షణ సంపన్నుడైన దధిముఖుడు మహాత్ముడైన సుగ్రీవునకు అత్యంత ముఖ్యుడు. అతడు 10 కోట్ల మంది వానరులతో గూడి అచటికి విచ్చేసెను. శరభుడు, కుముదుడు, వహ్ని, రంహుడు ఇంకను పెక్కుమంది కామరూపులైన వానరులు పర్వతములతో వనములతో కూడిన సమస్త భూమండలమును గాలించి అసంఖ్యాక వానరులను వెంటబెట్టుకుని వచ్చిరి. ఈ వచ్చిన వానరులందరూ భూమండలమున ప్రసిద్ధిగన్నవారు. ఆ వానరులు ఎగురుచూ దుముకుచూ గర్జించుచూ మేఘములు సూర్యుని వలె సుగ్రీవుని చుట్టూనూ చేరిరి. చక్కని బాహువులు కలిగిన ఆ వానరులు మిగుల సంతోషించుచు కేరింతలతో కోలాహలమునర్చుచు వినమ్రతతో తమ రాకను గూర్చి సుగ్రీవ ప్రభువునకు తెలిపిరి. ఇంకనూ కొందరు వానర శ్రేష్ఠులు తగిన విధముగా వస్త్రాభరణాదులను సర్దుకొని సుగ్రీవుని సమీపమున దోసిలొగ్గి నిలబడిరి. అంతటా ధర్మజ్ఞుడైన సుగ్రీవుడు శ్రీరామునికడ అంజలి ఘటించి నిలిచి అచటికి వచ్చిన వానరులను గూర్చి ఆ ప్రభువునకు నివేదించెను. అనంతరము అతడు ఆ వానరులతో ఇట్లనెను: ఓ వానరులారా, సమస్త పర్వతముల యందును సెలయేళ్ల యందును వనములలోనూ మీ బలములను సుఖముగా నిలుపుడు. అప్పుడు ఆయా గుంపులకు నాయకుడైన వాడు తన బలమును గూర్చి తెలుసుకొనుటకు వీలగును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 39వ సర్గము.